దేశభక్తి ఈ పదం వింటేనే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. కానీ ఆ ముసుగులో సామాన్యుడి నడ్డి విరుస్తుంటే ఎలా ఉంటుంది? పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు దేశభక్తి పేరుతో ఏకంగా టోపీ పెట్టిందని కాంగ్రెస్ నేత జువ్వాడి నరసింహరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ఇచ్చిన 15 లక్షల హామీ ఏమైందే అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. రోజు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయని కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నరసింహరావు ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అది దేశ అభివృద్ధి కోసం, దేశభక్తి కోసమని తాను కూడా సంతోషించానని, కానీ ఆ తర్వాత అసలు విషయం అర్థమైందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోడీ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని, కేవలం చేతిలో ఉన్న టోపీని ప్రజల నెత్తిన పెట్టారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలను కూడా జువ్వాడి నరసింహరావు ఈ సందర్భంగా ఎండగట్టారు. అసలు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ఆయన నిలదీశారు. అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్న హామీ ఏమైందని జువ్వాడి సూటిగా ప్రశ్నించారు. మోడీ నోరు విప్పితే అబద్ధాలే చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. పండించిన పంటను కొంటామని, మద్దతు ధర ఇస్తామని కేంద్రం ప్రకటిస్తున్నా ఆచరణలో మాత్రం శూన్యమని విమర్శించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం కేంద్ర హామీలు అమలు చేయడం లేదని లోపల అంగీకరిస్తున్నట్టు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు ఏకమవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నమైందని జువ్వాడి నరసింహరావు స్పష్టం చేశారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా ఈ నిరసన సెగలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని జువ్వాడి నరసింహరావు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండలాల్లో, గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడితేనే బీజేపీ చేస్తున్న మోసాలు సామాన్యుడికి సైతం తెలుస్తాయన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అది యువతకు పెద్దపీట వేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కదలి రావాలని, మోదీ సర్కార్ దుర్మార్గాలను గ్రామాన ఎండగట్టాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 14 లక్షల రూపాయలు మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. ఆయన నోటు పెంపితే అబద్ధాలు మోడీ గారు, వారి సహచర మంత్రులు అలాగే ఉన్నారు. ఇంతకుముందు మా మిత్రులు చాలా మంది చెప్పినారు, ఇక బీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఏం చెప్పినారు, మీరు చెప్పిన మాటలు ఏమి కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇవల్ల మనము పండిస్తున్న పంటను కొంతమని చెప్పి మద్దతు ధర మీరు ప్రకటిస్తా ఉన్నారు. మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఇస్తారో కేంద్ర ప్రభుత్వం. దయచేసి మనందరం ఆలోచించాలి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జనం తరలి వచ్చిందంటే బీజేపీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి, వాళ్ళు చేసే శాస్త్రం ఏంటి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమం మనం మండలాలలో కూడా, నేను బీసీసీ అధ్యక్షులకు మా మంత్రులలో కూడా సూచిస్తా ఉన్నాం. మనం ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాలు మండల స్థాయిలో తీసుకువెళ్తేనే ప్రజలందరూ కూడా తెలుస్తాయి. 1 లీటరు 2 లీటర్లు తెచ్చుకుంటే ఇవాళ చిన్నగా ఎంప్లాయ్ చేస్తే ఎంత భారం పడుతుంది, నెలకు 6,000 రూపాయల భారం పడుతుంది. దయచేసి సోదరి మాట ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి రాబోయేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఇలా రోడ్లందరి మీద కూడా మీరు అందరూ చూస్తా ఉన్నారు, రోడ్ల ప్రభుత్వం అనిపిస్తా ఉన్నారు. మనం కొన్ని నిరసన కార్యక్రమాన్ని మండలంలో కూడా తీసుకెళ్లి గ్రామాన ఈ బీజేపీ చేస్తున్న దుర్మార్గ కార్యక్రమాలను ఎండగట్టుకున్న సమయం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఈ బీజేపీ నిరసన కార్యక్రమాలు, పెట్రోల్ నిరసన కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కోరుతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీ అధ్యక్షుడు నందయ్య గారికి, అదేవిధంగా మన మంత్రి గారికి, ఇక్కడ ఉన్న శాసన సభ్యులకు, మన సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తూ
సెలవు తీసుకుంటాం.